ఒక్క వీడియోతోనే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటి మీకు నమ్మకం కుదరడం లేదా? అయితే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. అందులో జూ పార్క్ వీడియో అనేది ఉంటుందన్నమాట. అది వచ్చేసి 90,000 వ్యూస్ పైగా వచ్చింది. ఆ ఒక్క వీడియోతోనే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. మాటలే వినిపిస్తున్నాయి, మనిషి కనిపించట్లేదు అనుకుంటున్నారా? హే అటు చూడు. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అలానే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను అనమాట. అది ఎందుకో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే తమ్నైల్ చూసే మీరు వీడియో అయితే ఆన్ చేసి ఉంటారు. ఇదంతా మీ వల్లనే సాధ్యమైందనమాట. నా హ్యాపీనెస్ కారణం మీరే. ఈ ఆనందాన్ని మీతో తప్పనిసరిగా షేర్ చేసుకోవాలి, మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని అనుకుంటున్నాను అనమాట. అందువల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ అలానే ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మానిటైజేషన్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చేంత వరకు అంటే ఎంత టైం పడింది, అలానే ఏ ప్రాసెస్ ఉంటుంది, అలానే నాకు ఎన్ని రోజులు పట్టింది ఫుల్గా వివరించి అయితే చెప్తాను అనమాట. సో ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా మంచి మంచి విషయాలు అయితే చెప్తాను ఇందులో. సో మీకు కూడా అవన్నీ యూజ్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అలానే ఈ వీడియోలో మానిటైజేషన్ ప్రాసెస్లో ఎన్ని ఫామ్స్ అంటే ఎలాంటి ఫామ్స్ ఎన్ని రకాల ఫామ్స్ ఫిలప్ చేయాల్సి వస్తుందనేసి వీడియోలో అయితే పూర్తిగా చెప్తానమాట. సో అందువల్ల మీకు మరీ చెప్తున్నాను, ప్లీజ్ స్కిప్ చేయొద్దు. మన ఛానల్లో అయితే 1500 సబ్స్క్రైబర్స్ అలానే 4000 వాచ్ టైం వచ్చిన తర్వాత అయితే మనం మానిటైజేషన్కి అయితే అప్లై చేసాం. అలా మానిటైజేషన్కి అప్లై చేశాక తర్వాత మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది సైన్ అప్ చేసుకోవాలన్నమాట. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అప్రూవల్ అవ్వడానికి నాకు 14 రోజులు అయితే పట్టింది. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు అయితే అడ్రస్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి, లేకుంటే మాత్రం చాలా కష్టం అవుద్ది అనమాట మానిటైజేషన్. అలానే మీకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే అవ్వదు. ఈ 14 రోజులు నేనైతే చాలా భయపడ్డాను అనమాట. ఎందుకంటే ఆ అడ్రస్ నేను కరెక్ట్గా ఇచ్చానో లేదో ఏంటనేసి నేనైతే బాగా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే 14 రోజులు పట్టింది, డైలీ మనం చెక్ చేస్తూనే ఉంటున్నాం కదా. సో అందువల్ల చాలా భయపడ్డాను. చాలా రోజుల కష్టం ఇది. సో ఫైనలీ 14 రోజుల తర్వాత మన యాడ్సెన్స్ అకౌంట్ అయితే అప్రూవల్ అయితే అయిపోయింది అనమాట. యాక్సెప్ట్ చేస్తారు, మన అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఒక పేపర్లో అయితే వస్తుంది గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది అన్నమాట ఇక్కడ. అలానే చాలామంది డౌట్ ఉంటుంది కదా, ఇది ఎక్కడి నుంచి వస్తుందని, బయట కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు. సో ఇదైతే నాకు ముంబై నుంచి వచ్చింది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా? చూస్తున్నారు కదా, ఇది ముంబై నుంచి అయితే వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత మరొక టెన్షన్ అయితే వచ్చిందనమాట. అది ఏంటనుకుంటున్నారా, మన ఛానల్ అనేది యూట్యూబ్ అనేది రివ్యూ చేస్తుంది. ఎందుకు మళ్ళీ అంత టెన్షన్ పడుతానంటే, ఇదంతా నా ఓన్ కంటెంటే, ఇదంతా నా కష్టమే. అయినా సరే ఎక్కడో మనకి డౌట్గా ఉంటుంది కదా, ఏమైనా కాపీరైట్స్ పడ్డాయా, ఏమైనా మిక్స్డ్ కంటెంట్ ఉందా, ఇలాంటివి ఏమైనా డౌట్స్ అనేది నా బుర్రలో అయితే తిరిగాయి అనమాట. చాలా అంటే చాలా భయపడాల్సి వచ్చింది. నిజానికి ఇవి ఏమీ లేవు, ఇదంతా నా సొంత కష్టం. సంవత్సరం నుంచి కష్టపడ్డాను కనుక నాకు తెలుసు. కాకపోతే కాపీరైట్స్ ఉంటాయనేసే భయపడ్డాను ఎక్కువగా. అలా ఆలోచిస్తున్న సమయంలోనే నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది. అదేంటనుకుంటున్నారా, అది వచ్చేసి యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అనేసి ఒక మెయిల్ అయితే వచ్చింది అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఆ టైంలో మీరే నాకైతే గుర్తొచ్చారన్నమాట. ఎందుకంటే ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది కనుక. సో మీ అందరికీ మళ్ళీ చెప్తున్నానండి, మీ అందరికీ చాలా థ్యాంక్స్. అలా మెయిల్ రాగానే నా సంతోషానికి హద్దులు లేవన్నమాట. 2 రోజుల్లోనే యూట్యూబ్ రివ్యూ అయితే నాది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. యాక్సెప్ట్ చేస్తారు మన ఛానల్ని. దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే, మనం గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఉంటుంది కదా, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి దాంట్లో మనం యూఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలన్నమాట. అది చాలా సింపుల్. దాంట్లో మన డీటెయిల్స్ మాత్రం చాలా కరెక్ట్గా ఉండాలి. అలానే అడ్రస్ ఇస్తారు కదా, అడ్రస్ మాత్రం నేనైతే మాత్రం పాన్ కార్డ్ ఇచ్చాను. మీకు కూడా ఇంకా అదే సజెస్ట్ చేస్తాను అనమాట. మీరు కూడా పాన్ కార్డ్ అయితే ఇవ్వండి. పాన్ కార్డ్ ఇస్తేనే చాలా మంచిది. యాక్చువల్గా నేను చెప్పాలంటే, అందులో ఇచ్చిన అడ్రస్, నేను పాన్ కార్డులో ఏ అడ్రస్ ఇచ్చానో కూడా నేను మర్చిపోయాను. యాక్చువల్గా చెప్పాలంటే, నేను నార్మల్గా ఫ్లిప్కార్ట్ ఇంకా అలానే అమెజాన్లో ఆర్డర్స్ పెడతాం కదా, అందులో ఏ అడ్రస్ ఇచ్చానో అదే అడ్రస్ అయితే అక్కడ ఇచ్చాను. నాకైతే ఏం ప్రాబ్లం లేకుండా అయితే నాకు నీ మీద నమ్మకం లేదురా.
పిన్ కూడా వచ్చేసింది. సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు చూసి అయితే ఏదైనా సరే ఫిలప్ చేయండి. ఏ ఫామ్ ఫిలప్ చేయాల్సి వచ్చినా సరే ఇలాంటి అడ్రస్ కూడాను చూసుకోండి. 1-2 సార్లు చూసుకోండి, పర్వాలేదు. అంతేగాని ఏది కూడాను బై మిస్టేక్ ఏదో ఒకటి టైప్ చేసి అయితే అప్లై అయితే చేసికండి. తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అన్నమాట. యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. కానీ అప్పుడే మనకి చూపించదు అనమాట ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది. అది వచ్చేసి మనకి మన యూట్యూబ్ అకౌంట్లో మనకి $10 అయ్యేంత వరకు మనకి చూపించదు. $10 అయిన తర్వాత అప్పుడు మీకైతే ఆప్షన్ అనేది చూపిస్తుంది అన్నమాట ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోమని. అప్పుడు మీరు నేను చెప్పాను కదా, ప్రూఫ్ వచ్చేసి పాన్ కార్డ్ మాత్రం ఇవ్వండి. అక్కడ ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయదు, డ్రైవింగ్ లైసెన్స్ యాక్సెప్ట్ చేస్తుంది, అలానే వాటర్ ఐడి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, అలానే పాస్పోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. అవేం వద్దు, నేను చెప్పిందంటే ఒకటే, మీరు మాత్రం పాన్ కార్డే ఇవ్వండి. పాన్ కార్డ్ ఇస్తేనే చాలా. నేను పాన్ కార్డ్ ఇచ్చిన వెంటనే అప్లై డన్ కొట్టాను అనమాట. డన్ కొట్టిన వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. సో నేను అనుకున్న కాస్త ప్రాసెస్ అనేది ఉంటుందని, కానీ ఏం లేదు, వెంటనే డన్ అనేది వస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఉంది. అయితే $10 అయిన తర్వాత అయితే మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా మీరు ఫోటో ఎలా పెట్టుకుంటారంటే, ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, లేదంటే పేపర్ కానీ వైట్ పేపర్ ఉంటుంది కదా, పేపర్ పైన ఆ పాన్ కార్డ్ అనేది పెట్టి 4 కార్నర్స్ అనేది కనిపించేలా ఫోటో అయితే తీసుకోండి. అలాంటి ఫోటో అయితే మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో అది ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే పంపిస్తారన్నమాట. అది వచ్చినప్పటికీ 3-4 వారాలు పడుతుంది అయితే నేను నెట్లో చూశాను అన్నమాట. కానీ నాకు మాత్రం ఒక వారం రోజుల్లోనే వస్తుంది. సో 7 రోజులైనా వస్తుంది అన్నమాట గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అనేది. ఆ పిన్ ఎందుకు వస్తుందంటే మన అడ్రస్ వెరిఫికేషన్ కోసం. సో అడ్రస్ అనేది వెరిఫికేషన్ అయితేనే మనకి ఫ్యూచర్లో మనకి పేమెంట్స్ వస్తాయి కదా. పేమెంట్స్ అనేది మనకి ఏ ప్రాబ్లం లేకుండా అయితే వస్తాయి అన్నమాట. మన యూట్యూబ్ అకౌంట్లో ఆ డబ్బులు అనేది యాడ్ అవుతాయి. అడ్రస్ వెరిఫికేషన్ అనేది అవ్వకపోతే మాత్రం మరి ఇంకా డబ్బులు రానట్టే అది గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల అడ్రస్ అయితే చాలా క్లియర్గా ఇవ్వండి. సో నాకైతే 7 రోజుల్లోనే యాడ్సెన్స్ పిన్ అయితే వస్తుంది అన్నమాట. పిన్ అప్లై చేసిన తర్వాత అంటే మొత్తం ప్రాసెస్ ఇంకా అయిపోయినట్టే. సో దాని తర్వాత వచ్చేసి ప్రాసెస్ ఏంటంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇంతవరకు నేను ఇవ్వలేదు, ఆప్షన్ అయితే నాకు ఇంకా చూపించలేదు అన్నమాట. ఏమో మరి $100 అయిన తర్వాత మరి చూపిస్తుందేమో. సో అది కాసి ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఈ వీడియో మానిటైజేషన్ వీడియో ఇంతవరకే. వీడియో ఎలా ఉందనేసి నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలానే ఈ వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరైనా కొత్త వారు చూసింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో షేర్ చేయండి గాయస్. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్.